హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాననమాట. మునగాకు పొడి చేసుకుందామని అయితే నా కొడుకుని మునగ చెట్టు అయితే ఎక్కించాను. మునగాకు తెంపుకురారా అని. మునగాకు పొడికైతే కొంచెం కడిగేసి అయితే పక్కన ఆరబెట్టేసాను. పప్పులో కొంచెం తీసాను. పప్పు వేసి మునగాకు పప్పు వండుదామనేసి. మా ఆంధ్రాలో అయితే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మునగాకు అయితే వండుకుని తింటారు. మునగాకు తెలగపిండి అయితే వండుకుంటారు. మనం ఉండేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ తెలగపిండి అయితే దొరకదు. ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మునగాకు పప్పు వేస్తున్నా. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుందని ఇలా పొయ్యి మీద మామూలుగానే ఉడకపెట్టుకుంటాను అన్నమాట. మునగాకు తింటే రక్తం కూడా పడుతుంది అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది అన్నమాట. మా పిల్లలైతే మామూలుగా మునగాకు పప్పు అని చెప్తే తినరు. ఇంట్లో ఉంటే లంచ్ బాక్స్లో కాబట్టి వాళ్ళకి తెలియదని వండేసి బాక్స్లో అయితే పెట్టేశాను. స్కూల్లో అయితే వాళ్ళే తింటారు. దీంట్లో అయితే కారం అయితే వేసుకోమండి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయ కారమే సరిపోతుంది అన్నమాట. పొడి పొడిగా ఉంటేనే పప్పు బాగుంటుంది. ఎంతమంది వండుకుంటారో ఇలా మునగాకు పప్పు నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు పొడి కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. చూడండి పప్పు తాలింపు వేసాక చూడడానికి అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం మునగాకు పప్పు. హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు. కాబట్టి పిల్లలకి చెప్పకుండా అయితే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈవినింగ్ వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి ఎలా ఉందా ఏంటని. సరే అండి.